అప్పట్లో బూటకప్ ఎన్కౌంటర్లు అనేది పెద్ద వర్డ్ మనం తరచూ వినేవాళ్ళం. రోజు పొద్దున్న లేస్తే ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్. వీళ్ళేమో బూటకప్ ఎన్కౌంటర్ అనేవాళ్ళు, లేదు సెల్ఫ్ డిఫెన్స్ అని వీళ్ళు అనేవాళ్ళు. అసలు ఏం జరిగేది సార్ అసలు? బూటకపు ఎన్కౌంటర్లు అనే మాట నేను మాట్లాడను, ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూడలేదు. కరెక్ట్. మనము అటు పోలీస్ మనకి ఎవరికి తెలియదు. అవును. సో ఎన్కౌంటర్, ఎదురు కాల్పులు అనేటువంటి మాటే మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమైందంటే ఈ ఎదురు కాల్పులకు ఆద్యుడు ఆనాటి హోంమంత్రి జలగం వెంగళరావు గారు. జలగం వెంగళరావు గారి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో జరిగిన ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్లు నువ్వు లెక్క పెట్టలేవు. అవునా? అది ఒక పెద్ద సెన్సేషన్. నాకు తెలిసిన మటుకు ఒక 300 మంది నక్సల్స్ అప్పుడు. సరే, దాని తర్వాత ఏం జరిగింది అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ సమయంలో రాజీవ్ గాంధీ మానవ బాంబుకు గురై మరణించారు. విశాఖపట్నంలో ఒక బహిరంగ సభ జరుగుతోంది. ఆ బహిరంగ సభలో మే 21వ తేదీన, అంటే రాజీవ్ గాంధీ మరణించిన రోజును మావోయిస్టుల వ్యతిరేక దినంగా ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఎవరు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఓకే. ఆ సందర్భంగా మళ్ళీ మావోయిస్టుల మీద నిషేధం. ఇట్లా ఎన్నిసార్లు అయింది సార్ నిషేధం? విధించడం, వదిలేయడం అట్లేం కాదు. రామారావు గారు 1997లో మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెలంగాణ ములుగు, నర్సంపేట ఈ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఆ బహిరంగ సభల్లో చెప్పేవాళ్ళు, నక్సలైట్లు దేశభక్తులు, దేశభక్తులు, నిజమైన దేశభక్తులు, మేము నక్సలైట్లు చేతులు కలిపితే ఢిల్లీ ఎర్రకోట మీద జెండా పాతగలము అని చెప్పేసి ఇట్లాంటి మాటలు చాలా చెప్పాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టుల మీద నిషేధం ఎత్తేలా. తర్వాత మళ్ళీ రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు పౌర హక్కుల నాయకుడు కన్నాభిరాన్, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, ప్రొఫెసర్ శేషయ్య, గుంటూరు శేషేంద్ర శర్మ, ఆయన కూడా, వీళ్ళంతా వెళ్ళారు. ఆయన ముఖ్యమంత్రి వెళితే సాధారణంగా ఆహ్వానించాడు, కూర్చోబెట్టుకున్నాడు. బ్రదర్ ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు, అవి ఇవి అని అడిగాడు. ఏంటి మీరు వచ్చిన కార్యమేమి అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారు, ఇట్లా పీపుల్స్ వర్క్ గ్రూప్ మీద ఉన్నటువంటి నిషేధాన్ని మీరు ఎత్తివేస్తే బాగుంటుందని, ఎత్తివేయాలని కోరుకోవడానికి వచ్చాము, మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దామని వచ్చాము. దానికైనా మీరంతా నాతో సమాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే, గద్దర్ నాలాంటి కళాకారుడే, గుంటూరు శేషేంద్ర శర్మ నా క్లాస్మేట్, మీరంతా వచ్చి అడిగిన తర్వాత చేయననే మాట చెప్పను అని పీపుల్స్ వర్క్ గ్రూప్ మీద తాత్కాలికంగా నిషేధం ఎత్తివేస్తున్నానని పూర్తిగా ఎత్తిరా, తాత్కాలికంగా ఎత్తివేస్తాను. సో అట్లా ఎత్తేయడము పెట్టడము అట్లా. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు కొనసాగించాడు, దాని తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి కొనసాగించారు, వచ్చిన వాళ్ళంతా కొనసాగించడమే. అయితే కేంద్ర ప్రభుత్వం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టు రహిత భారతదేశాన్ని ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి తరానికి చూపించాలని ఒక అద్భుతమైనటువంటి కళ కన్నారు. అద్భుతం అసలు, అది భవిష్యత్తులో విజయంలాగా చూస్తారేమో. ఇప్పుడు ఈ సమాజానికి ఆ సిద్ధాంతాలు పనికిరావండి. నవ్వుతారు జనం, అది ఇంట్రా బాబు అని. అంటే ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ లాగా గుర్తుంచుకుంటేమో భవిష్యత్ తరాలు. ఇది ఒక రికార్డే కదా, ఎంత పెద్ద రికార్డ్ మోడీ యొక్క ఆయన చరిత్రలో ఇది ఒక మైల్ రాయి. అవును, రైట్. ఇక ఆ తర్వాత బాగా అతిపెద్ద రక్తపాతానికి దారితీసిన మరొక ప్లాన్ గవర్నమెంట్ సల్వాజూడం, అంటే గిరిజనుల చేతికి ఆయుధాలు ఇచ్చేసి ఒక అతిపెద్ద రక్తపాతానికి కారణమైంది కూడా. సో ఈ సల్వాజూడం ఎట్లా జరిగింది అసలు? ఇది యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో 2005లో ఈ యొక్క ఉద్యమం జరిగింది. అక్కడ అప్పుడు మావోయిస్టు తెగబడే రోజులు. ఓకే. వాళ్ళను కట్టడి చేయలేక ప్రభుత్వము మామూలు ప్రజానికానికి ఆయుధ శిక్షణ ఇచ్చి ఆయుధాలు అందజేసి మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడమని చెప్పి సల్వాజుడం అనేటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఓకే. ఎవరు? మామూలు ప్రజానికంలో
ప్రభుత్వం మామూలు అండదండలు ప్రజానికంటే గిరిజనులు అనుకోండి ఇక గిరిజనులు ఆదివాసీలు ఆదివాసులు ఎస్ వాళ్ళంతా మహేంద్ర కర్మ అని అప్పుడు కాంగ్రెస్ నేత ఉన్నాడు మహేంద్ర కర్మ. అవును ఆయనను కూడా నక్సల్ చంపేశారు తర్వాత. ఆయన నాయకత్వంలో ఈ యొక్క సల్వాజుడు ఉద్యమం జరిగింది. ఓకే అయితే ఏమైందంటే ఈ సల్వాజుడు ఉద్యమము చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేక పోరాటము, అంతే కదా ప్రజలు ఆయుధాలు పట్టుకోవడం ఏంటి అని చెప్పేసి అప్పట్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారని సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఒక సభ్యుడు, అవును ఆయన తీర్పు వెలువరించారు. అది పెద్ద సంచలన తీర్పు. అది ఏంటంటే తీర్పు ప్రభుత్వాన్ని ఆదేశించారు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఏమని అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను వెనక్కి తీసుకోండి, ఉద్యమాన్ని ఆపండి తక్షణమే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూనే వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుందంటే భయపడిపోయి ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా వెనక్కి తీసేసుకున్నారు. ఎప్పుడైతే ఆయుధాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, ఇప్పుడు ప్రజల దగ్గర ఆయుధాలు లేవనేటువంటి విషయం తెలుస్తూనే ఇమ్మీడియట్గా మావోయిస్టులు దొరికినట్టు వేటాడి చంపేశారు. అప్పటి సల్వాజుడం చేసిన వాళ్ళందరూ చంపేశారు. చాలా మంది పారిపోయారు, పరిగెత్తు చచ్చిపోయారు. కొంతమంది బావుల్లో దూకారు, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భయపడిపోయి. ఎందుకంటే ఆయుధాల్లో వెళ్ళేది అంతే కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంతమంది పోలీసులను వీళ్ళకి కాపలా పెట్టి, అసలు అసాధ్యం అది. ఇది కాంట్రవర్సీ అయింది తీర్పు. మరి ఇలాంటి తీర్పు ఇచ్చిన అదే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని మళ్ళీ కొన్ని పార్టీలు కలిసి ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం ఏంటి సార్? ఇదే రాజకీయ క్రీడ, నాకు అర్థం కాల. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక రాజకీయ క్రీడ. ఓకే కాంగ్రెస్ ఎప్పుడు అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది, ప్రతిపక్షాలు అంటే అలాగే చేస్తాయి. అలాగే ఉంటాయి. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ వామపక్షాలను వెనకేసుకుని వచ్చేటువంటి అలవాటు ఉంది మొదటి నుంచి. వాళ్ళ బలంతో కాంగ్రెస్ అధికారంలో చాలా రోజులు కూడా ఉండగలిగింది. ఈయన ఎవరు, మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒక క్రియాశీలక అభ్యుదయవాది. ఓకే ఆయన స్టైల్లో ఆయన ఇది ఇచ్చాడు, జడ్జిమెంట్. అవును. సో దీనివల్ల వామపక్షాలు మనకు సహాయపడతాయి ఇతని ఎన్నికల్లో అని చెప్పేసేటువంటి ఉద్దేశంతో ఆయన్ను రాష్ట్రపతిగా నిలబెట్టడం జరిగింది. ఓకే. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, గోపాల్ స్వరూప్ గారు, హిదాయతుల్లా గారు వీళ్ళంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బట్ ఇక్కడ పోటీ జరిగింది. అవును ఇక్కడ పోటీ జరిగింది. ఆ పోటీలో సుదర్శన్ రెడ్డి గారు ఓడిపోతారని తెలిసే పెట్టారు. ఆయన నిలబడడం వల్ల సల్వాజుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. సల్వాజుడు తీర్పు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇలాంటి తీర్పులు ఎలా ఇస్తారు, ప్రజలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాడు, ఇటువంటి వ్యక్తిని మీరు గెలిపి ఇట్లా దీన్ని కాంట్రవర్సీ చేశారు.